అనేక ఇబ్బందులు పడుతున్నామని మనం అనేక సినిమాల్లో కూడా చూసినాం. మా భూమి కానీ కొత్తగా వచ్చిన భక్తరామ్ దాస్ సినిమాలో కానీ. ఆనాడు 1970లో ఇది బాగాలేదని చెప్పేసి ఫస్ట్ పోలీస్ పటేల్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసింది. 71లో పివి నరసింహరావు గారు మొట్టమొదటిసారి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత ఆనాడు సన్న చిన్న కమతాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా ఏర్పడ్డాయి. ఎన్టీ రామారావు గారు 1984లో వచ్చినప్పుడు ఈ పటేల్ పట్వారి వ్యవస్థ కూడా ఇబ్బందిగా ఉన్నదని చెప్పేసి జూనియర్ అసిస్టెంట్ పేరుతో వారు తీసుకొని వచ్చారు. విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు గ్రామ సహాయకుల వ్యవస్థ అని చెప్పి తీసుకొచ్చిండ్రు. 2000 సంవత్సరంలో రెవెన్యూ అధికారాలను ఒకసారి ఎంపీడీఓలో కూడా బదలాయించింది. కానీ అది కరెక్ట్ కాదని ఆనాటి 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించిండ్రు. మస్కూరి కానీ నీరెడ్డి కానీ గ్రామ సేవకులందరినీ కూడా రద్దు చేసి విఆర్ఏ గ్రామ రెవెన్యూ సహాయకుడు అనే పేరు మీద తీసుకొచ్చారు. ఇవన్నీ నేపథ్యంలో కేంద్ర ప్రణాళిక సంఘం కూడా చెప్పింది అనేక భూ వివాదాలు ఉన్నాయి, వాటన్నింటి కూడా తగ్గించే విధంగా చూడండి. ఇవాళ కోట్లలో దరిదాపుగా 3/2 కూడా ఇవాళ భూమికి సంబంధించినవి ఉన్నాయని చెప్పింది. ఒకవేళ ఈ భూ వివాదాలు తగ్గించినట్లయితే మన స్థూల దేశీయ ఆసుపత్రిలో ఉత్పత్తిలో 1.3% పెరుగుతుందని కూడా ఆనాడు అనేక సర్వేలు తెలియజేసినాయి. అధ్యక్ష, ఈనాడు కూడా మనం అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా కానీ కెనడా కానీ బ్రిటన్ కానీ ఆస్ట్రేలియా కానీ చూసుకున్నట్లయితే ఇంక్లూడింగ్ సింగపూర్ వాళ్ళకు ల్యాండ్ టైటిలింగ్ గ్యారంటీ యాక్ట్ అని కూడా మనం పెట్టుకున్నారు వాళ్ళు. మన కేంద్ర ప్రభుత్వం కూడా డిసెంబర్ 2016లో ఒక 11,000 కోట్ల రూపాయలు కేటాయించి భూ రికార్డుల ప్రక్షాళన చేయాలి, దాంతో దీన్ని అనుసంధానం చేయాలి, రెవెన్యూ రిజిస్ట్రేషన్ మొత్తం కూడా ఒక అనుసంధానం చేయాలని చెప్పి కూడా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. కానీ ఇప్పటికి కూడా నత్తనడక నడుస్తున్నది. మన రాష్ట్రం కంటే ముందు అనేక రాష్ట్రాలు కూడా ప్రయత్నం చేసినాయి. అధ్యక్ష, ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది 2012లో. కానీ దాన్ని 0.58% మాత్రమే వాళ్ళు చేయగలిగినారు, అందులో ఫెయిల్ అయింది అధ్యక్ష. అదేవిధంగా బీహార్ కూడా 2009లో ఒకటి ట్రిబ్యునల్ యాక్ట్ అని తీసుకొచ్చింది, కానీ వాళ్ళు కూడా పెండింగ్ సమస్యలు మాత్రం తీర్చింది తప్ప మొత్తం భూ సమస్యకు కానీ భూ సర్వేకి కానీ రికార్డులకు కానీ ఒక సొల్యూషన్ ఇవ్వలేకపోయినారు అధ్యక్ష. ఇటువంటి పరిస్థితుల్లో మన ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వీటన్నిటిని కూడా భూ వివాదాలు లేని విధంగా మనం తయారు చేయాలనే ఉద్దేశంతోనే ఆనాడు అనేక మందితో చర్చించి ఇవాడున్న రెవెన్యూ శాఖ మంత్రి గారితో కూడా చర్చించారు. ఆనాడు అనేక మంది ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్స్ కానీ ఎవరు ఉన్నట్లయితే ఒక్కొక్క రెవెన్యూ చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు 50 నుండి 100 మంది ఉన్నారు అధ్యక్ష. ఒక చిన్న ఇవాళ ధరణి అనేది ఏదో పేరు బాగాలేదని చెప్పేసి భూమాత అని పేరు పెట్టుకుందాం అనుకుంటున్నారు. ఆ ధరణి పేరు పెట్టుకోవడానికి కూడా అక్కడున్న 50 మందిని అడిగి మళ్ళీ రెండోసారి రివ్యూ వచ్చినప్పుడు కూడా భూమాత పెడదామా, భూతల్లి పెడదామా, భూదేవి పెడదామా, ధరణి పెడదామా అని చెప్పి ఒక 10-15 పేర్లు ఫ్లోట్ అయితే అనేక మంది ఒక అభిప్రాయంతో తీసుకున్నారు. ఆయన 4 గోడల్లో ఉండి నిర్ణయం తీసుకోలేదు అధ్యక్ష. ధరణి అంటే భూమాతనే. సరే, వారికి ధరణి అనగానే కేసీఆర్ గారు అందులో అవపడుతుంది కాబట్టి భూమాత అని చెప్పేసి దాన్ని మళ్ళా అదొక పేరు పెడదాం అనుకుంటున్నారు. అది కూడా వారి విజ్ఞతగా నేను వదిలిపెడతా ఉన్నా. కానీ 2017లో ఇవాళ రెవెన్యూ స్పెషల్ డ్రైవ్ చేసిన అధ్యక్ష LRUP ఇవన్నిట్లో ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ ప్రోగ్రామ్ దరిదాపుగా 10,823 గ్రామాల్లో 584 మండలాల్లో ఉన్న ఈ 10,823 గ్రామాల్లో 1,507 బృందాలు, దరిదాపుగా 10,809 రెవెన్యూ ఉద్యోగులు, 24,400 విఆర్ఏలు, 530 మంది సర్వే, మొత్తం 35,749 మంది కలిసి గ్రామాలకు వెళ్ళి మొత్తం లిస్టులన్నీ కూడా అక్కడ పెట్టి వారి ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే ఇలా పార్ట్ ఏ పార్ట్ బి అని పెట్టారు. పార్ట్ ఏలో ఆనాడు 90% వివాదాలు లేని తమకు సంబంధించిన భూములన్నీ కూడా రికార్డ్ అయినాయి అధ్యక్ష. వాటికి మొత్తం కూడా ఆ తర్వాత ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత ఇచ్చారు. 2017లో 100 రోజుల్లో ఈ చేసిన కార్యక్రమానికి వాళ్ళందరికీ కూడా ఒక వేతనం కూడా, ఒక నెల వేతనం కూడా మనం ఆనాడు వాళ్ళకి అడిషనల్గా బోనస్ లాగా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి గత 30-40 సంవత్సరాల కాలంలో ఇటువంటి చరిత్రాత్మకమైన ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ఇంతమంది ఇన్వాల్వ్ చేయలే. 90% ఆఫ్ ద టోటల్ ల్యాండ్ అధ్యక్ష.
మనకున్న ల్యాండ్లో ఈ తెలంగాణలో ఉండే మొత్తం ల్యాండ్ ఎక్స్టెంటే అధ్యక్ష 280 లక్షల ఎకరాలు. అందులో వ్యవసాయానికి సంబంధించింది 160 లక్షల ఎకరాలు. ఆనాడు పార్టీలో దరిదాపుగా 142 లక్షల ఎకరాలు నిక్షిప్తమైంది అధ్యక్ష. 18 లక్షల ఎకరాల భూమి అనేది రకరకాల కారణాల చేత పార్ట్ బిలోకి పెట్టడం జరిగింది. ఆ పార్ట్ బిలో పెట్టినవి కూడా అన్ని కూడా చాలామంది ఏంటంటే ఏదో ధరణి తప్పుగా అని చెప్పేసి భావిస్తున్నారు. అధ్యక్ష, పార్ట్ బిలో పెట్టినప్పుడు 3 రకాల సమస్యలు వచ్చినాయి. ఒకటి, గ్రామంలో ఉండే ఆ భూమి అన్నదమ్ముల మధ్య పంచాయతీ కావచ్చు, కొన్న వాళ్ళు అమ్మిన వారి యొక్క పంచాయతీ కావచ్చు, గెట్టు పంచాయతీ కావచ్చు, రకరకాల కోర్టు కేసులు ఉండొచ్చు. ఇవన్నిటిని కూడా ఒకటి పార్ట్, అందులో ఒక వివాదాలు అధ్యక్ష. రెండోది రెవెన్యూ సమస్యల వల్ల, భూ వివాదాల వల్ల మొదటిది అయితే రెవెన్యూ సమస్యల వల్ల ఇప్పుడే సంజీవ్ రెడ్డి గారు సభ్యులు చెప్పారు, ఫౌతీ సమస్య కావచ్చు, మరొక సమస్య సక్సెషన్లో కానీ మిగతా దానిలో కొన్ని ఇబ్బందులు ఉన్నట్లయితే ఆ రెవెన్యూ సమస్యల చట్టాల ప్రకారం అయింది తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. మూడోది, వారు చెప్పినట్టు ఈ ధరణిలో పోర్టల్లో ఎక్కినప్పుడు ఐటీ పోర్టల్లో ఇవన్నీ కూడా కొన్ని ఎట్లా తీసుకోవాలని అర్థం కాక వచ్చినాయి. ఈ 3 సమస్యలతోని ఆ 18 లక్షల ఎకరాలు అనేది ఆనాడు పార్ట్ బిలో పెట్టడం జరిగింది అధ్యక్ష. ఆ ధరణినే బాగా లేనట్లయితే ఆ ధరణినే ఇప్పుడు ఎందుకు వీరు ఈ ప్రభుత్వం ఉపయోగిస్తుందో అర్థం కాదు. పేరు మాత్రం మారుస్తున్నారు అంతే తప్ప ఆనాడు ఎల్ఆర్యూపీలో ప్రకటించిన ప్రకారం 280 లక్షల ఎకరాలుంటే దరిదాపుగా 160 లక్షల ఎకరాలు ఇవాళ వ్యవసాయానికి సంబంధించినట్లయితే ఒక 12 లక్షల ఎకరాలు దరిదాపుగా వ్యవసాయేతర భూమి రైతుల దగ్గర ఉన్నది కూడా నిర్ధారించబడ్డది. 82 లక్షల ఎకరాల భూమి ప్రభుత్వానికి సంబంధించింది, గ్రామ కంటాలు కావచ్చు, లేక ఫారెస్ట్కి సంబంధించింది కావచ్చు, లేక ఇతర ఇన్స్టిట్యూషన్ సంబంధించింది కూడా నిర్ధారించబడ్డది. ఎక్కడైతే ప్రభుత్వ భూమి అని నిర్ధారించబడ్డదో దరిదాపుగా 82 నుండి 84 లక్షలు ఆ ప్రభుత్వ భూమి అని పెట్టిన తర్వాత దాన్ని ప్రొహిబిటెడ్ ల్యాండ్లో పెట్టడం జరిగింది. వారు చెప్పారు అందరిది కూడా ప్రొహిబిటెడ్ ల్యాండ్లో పెట్టింది కాబట్టి దాని విషయాలకు నేను వస్తాను అధ్యక్ష. కానీ ఆనాడు పెట్టింది 142 లక్షల ఎకరాలు పెట్టినప్పుడు కూడా అక్కడున్న ఎవరికి కూడా అభ్యంతరం లేదు అధ్యక్ష. ఈ 18 లక్షల ఎకరాలు ఉన్నాయంటే మీకున్న వ్యవసాయ భూమిలో 90% ఇబ్బందులు లేకుండా ఆ రైతుల చేతుల్లో కూడా ఉన్నది అధ్యక్ష. ఆ రైతుల్లో ఇవాళ ఈనాటికి మనం చూసుకున్నట్లయితే ఎల్ఆర్యూపీ చేసినప్పుడు ధరణి పోర్టల్ వచ్చినప్పుడు 142 లక్షల ఎకరాలు 68 లక్షల మంది రైతుల పేరు మీద ఉంటే ఇవాళ 152 లక్షల ఎకరాలు ఇవాళ అందులో నిక్షిప్తమై ఉన్నది. మరి ఆ 10 లక్షల ఎకరాలు ఎక్కడుండే అధ్యక్ష? ఈ వివాదాలు ఉంటేనే, ఈ యొక్క రెవెన్యూ చట్టం యొక్క లొసుగులు ఉంటేనే, ఈ యొక్క డాటా ఎంట్రీలో ఇబ్బందులు ఉంటేనే, వీటన్నిటిని తొలగించుకున్న తర్వాతనే ఆ ప్రొహిబిటరీ కావచ్చు మిగతా రకరకాల కారణాల చేత ఈ 10 లక్షల భూమి ఇవాళ 152 లక్షలకు చేరింది. ఈ 152 లక్షలు అంటే ఇంకొక 7 నుండి 8 లక్షలు మాత్రమే ఉన్నది. అది కోర్టు కేసులు కావచ్చు, లేకపోతే ఏదైనా చిన్న చిన్న సమస్యల్లో ఉంటే ఉండొచ్చు అధ్యక్ష. మరి 95% ఆఫ్ ద గ్రామంలో ఉన్న భూమి అనేది ఆ రైతులకు చెందినప్పుడు వాళ్ళందరికీ కూడా 152 లక్షలకు సంబంధించిన రైతు భూమి వాళ్ళందరికీ కూడా టింగ్ టింగ్ అని వాళ్ళ అకౌంట్లో పడుతున్నప్పుడు, రైతు బీమా సంబంధించింది ఇదే పోర్టల్ మీరు ఉపయోగిస్తున్నప్పుడు, ఇవాళ వాళ్ళు అమ్మిన ప్రొడ్యూస్కి ఏదైతే ఉన్నదో విక్రయ కేంద్రాల ద్వారా ఇదే యాక్ట్ ద్వారా వచ్చిన ఈ భూమి వివరాలు తీసుకొని మీరు చేస్తున్నప్పుడు లేని ఇబ్బంది మీకు ఎక్కడ ఇబ్బందులు అవపడుతుందో అర్థం కావట్లేదు అధ్యక్ష. 160 లక్షల ఎకరాల్లో 152 లక్షల ఎకరాలు నిక్షిప్తమై వాళ్ళందరూ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటే 7-8 లక్షలకు సంబంధించింది ఉన్నది. దాన్ని అన్నింటి కూడా సాల్వ్ చేయాలి. దాని గురించి కూడా వారు చెప్తున్నారు. ఇవాళ వీరు ఇది ఒకటి కొత్తగా తీసుకొచ్చిండ్రు ఈ యొక్క పోర్టల్ అనేది. ఈ పోర్టల్ అనేది ముందుగా వారు ఏం చెప్తున్నారు, ఈ యొక్క ఐటీ కంపెనీకి సింగరేణి సింగపూర్లో ఉన్నది, దాని యొక్క మన యొక్క మొత్తం తీసుకుపోయి ఈ 2.5 లక్షల 2,80,000 ఎకరాల భూమిని వాళ్ళందరూ సింగపూర్ కంపెనీకి, సింగపూర్ వాళ్ళకి అప్పచెప్పినాం అంటున్నారు అధ్యక్ష. ఇవాళ హైదరాబాద్ ఈజ్ ద సెంటర్ ఫర్ హ్యావింగ్ ఆల్ ఐటీ కంపెనీస్. యు నేమ్ ఇట్, యూ కెన్ హ్యావ్ ఎనీ కంపెనీ. భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెజాన్ కానీ, యాపిల్ కానీ, గూగుల్ కానీ,
మైక్రోసాఫ్ట్ కానీ రకరకాల కంపెనీలు మొత్తం కూడా ఇక్కడే ఉన్నాయి. వారి డేటా సెంటర్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. మన దేశం సంబంధించిన ఇవాళ టీసీఎస్ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, ఇంకో కంపెనీ కావచ్చు, రకరకాలు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఉన్న అనేక కంపెనీల యొక్క ఆర్డర్స్ తీసుకుంటాయి. ఇంక్లూడింగ్ వాళ్ళ రక్షణ విభాగానికి సంబంధించినవి కూడా, అమెరికా రక్షణ విభాగానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళ యొక్క డేటా సెంటర్స్ వారు ఎక్కడైనా పెట్టుకుంటారు. టీసీఎస్ అమెరికాలో పెట్టచ్చు, హైదరాబాద్లో పెట్టచ్చు, ఢిల్లీలో పెట్టచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఒక కంపెనీకి మనం అది ఇచ్చినప్పుడు అది ఐక్లౌడ్లో ఉంటుంది కాబట్టి దాని గురించి పెద్ద మనం చింతించాల్సిన అవసరం లేదు. అదేదో మనకు తెలిసిన వాళ్ళకి ఇచ్చినామని, లేకపోతే అదేదో సింగపూర్ వాళ్ళు మొత్తం కూడా మన భూమిని అంతా గుంజుకోపోయినరని, అసలు ఐటీ కంపెనీ అంటే ఓన్లీ తెలంగాణ వానికి, హైదరాబాద్ వానికి, మన వాళ్ళకే ఇవ్వాలని, ఇవన్నీ లేనిపోని అనుమానాలు ఇలా క్రియేట్ చేస్తూ ఐటీ కంపెనీలో ఐటీ కంపెనీ ఇచ్చినప్పుడు మంత్రి గారు మాట్లాడుతున్నారు. గౌరవ సభ్యులు చెప్పినట్లు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐటీ సెక్టార్లో ఈ రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకుపోయినమని చెప్తారు. గతంలో మీరు అంటే ఎక్కడికో తీసుకుపోయిన తెలంగాణ రాష్ట్రంలోని ఐటీ సెక్టార్ని మీరన్నట్టు సింగపూర్ కంపెనీతో మీరు పెట్టుకున్నారని మీరు ఒప్పుకుంటున్నారు కదా. మరి ఇక్కడ ఎంత స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు ఐటీ సెక్టార్లో మన దగ్గర మనకు ఒక వ్యవస్థ ఉంది కదా, కనీసం ఆ వ్యవస్థతో టైఅప్ పెట్టుకోవాలనే ఆలోచన కూడా మీకు రానందుకు నాకు నిజంగా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. రెండవది, ఇందాక సభ్యులు రాజేష్ రెడ్డి గారు చెప్పినట్లు రెండు విషయాలు అధ్యక్ష. మొదటిది, ఏదైతే సుమారు 23,500 మంది విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థ ఉంది అధ్యక్ష ఈ రాష్ట్ర విభజనకి అవటానికి ముందు. రాష్ట్ర విభజన వచ్చిన తర్వాత 2020 మీ చట్టం ప్రకారం, 2023 మీరిచ్చిన మెమోలో జీవో ప్రకారం ఈ 23,000 విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థను మొత్తాన్ని కూడా మీరు ఏ రెవెన్యూ గ్రామంలో సుమారు 10,954 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఈ 10,954 రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థకు సంబంధించిన ఒక్క వ్యక్తిని మీరు చూపించండి ఆ గ్రామానికి స్పెసిఫిక్గా. ఆర్ఐ, ఎంఆర్ఓ, ఆర్డీఓ, సబ్ కలెక్టర్ ఆర్ స్పెషల్ కలెక్టర్ ఆర్ కలెక్టర్ తప్ప ఈ రెవెన్యూకి సంబంధించిన వ్యవస్థలో ఉన్నది మొత్తాన్ని, అంటే ఈ వ్యవస్థనే కుప్పకూల్చి ఈ రెవెన్యూకి సంబంధించిన వ్యవస్థకు సంబంధించిన టీమునే లేకుండా గ్రామాల్లో మీరు చేంజ్ చేశారు అన్నారు. మేము ధరణి పేరుతో ఉన్నదాన్ని మార్చడానికి ఏదో భూమాత చేయటం కోసం మేము చేశామన్నది కాదు. మీకు చాలా స్పష్టంగా ప్రజలు తీర్పిచ్చిన తర్వాత కూడా, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చిన తర్వాత మీకు ప్రధానమైంది ఈ ధరణి పోర్టల్తో మీకు వచ్చిన ప్రమాదం అని ఇప్పటికీ కూడా మీరు గ్రహించకపోవడం చాలా బాధాకరం అధ్యక్ష. తమరి ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నా. నేను ఆనాడు పార్లమెంటు సభ్యుడిగా ఆడ ఉన్నప్పుడు మీరందరూ గుండె మీద చేసుకొని చెప్పండి, కూర్చున్నమాట వాస్తవం. ఒక 6 గంటలు 10 గంటలు 12 గంటలు మనం ఒక మీటింగ్లో ఆనాటి ఆ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చుంటే 12 గంటలు కూర్చుంటే 11 గంటల 30 నిమిషాలు వారు మాట్లాడతారా, మనం మాట్లాడేవాళ్ళమా? చెప్పండి మీరు. అంటే దాంట్లో నేను డెప్త్గా పోలేదని, దాన్ని ఏదో మీరు ఇట్లా గోకితే నేను గోక్కుండా ఉండను. ఏమి మాట్లాడినమో, ఏం చేసినమో, ఏం చేయలేదో మన అంతరాత్మకి అక్కడ ఉన్నాం మీకు తెలుసు, నాకు తెలుసు. మీకు మీ పార్టీ పక్షాన, ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న మీ పార్టీ పక్షాన సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. ఈ విఆర్ఏ వ్యవస్థ ఏదైతే ఉందో, ప్రతి రెవెన్యూ విలేజ్కి ఒక మనిషి రెవెన్యూ వ్యక్తి ఉండాలని మీరు అనుకుంటున్నారా? అసలు ఆ వ్యవస్థే అక్కర్లేదు. డైరెక్ట్గా గ్రామ స్థాయిలో ఉన్న రెవెన్యూ వ్యవస్థను తీసుకొచ్చి
హైదరాబాద్ సెక్రటేరియట్లో పెట్టాలని అనుకుంటున్నారో మీ సమాధానంలో చెప్పండి అధ్యక్ష. అధ్యక్ష, ఆనాడు పటేల్ పట్వారీ వ్యవస్థ ఉండే ఆ పహానీల మీద రోజు ప్రతి సంవత్సరం కూడా చేంజ్ చేస్తుందని చెప్పేసి పటేల్ పట్వారీ వ్యవస్థ పోయినప్పుడు ప్రజలందరూ కూడా సంతోషపడ్డారు. ఆ పటేల్ పట్వారీలే మరలా విఆర్ఓ రూపంలో వచ్చి అదే వ్యవస్థను కొనసాగిస్తున్నప్పుడు ఇది సరైనది కాదు. రైతుకి తన యొక్క భూమి మీద తనకు హక్కు ఉండాలి తప్ప ఏ విఆర్ఓకో వాళ్ళకు ఉండొద్దని చెప్పేసి దాన్ని ఖచ్చితంగా వద్దని చెప్పేసి అనుకున్నాం. ఖచ్చితంగా అధ్యక్ష, మీరు అడిగిన మేము సమాధానం చెప్పినా మీరు సమాధానం చెప్పుకోండి. బాబు, నువ్వు సభ్యునివి, మిగతా సభ్యులు మీరు మాట్లాడుకోండి. నేను చెప్పేదానికి మంత్రి గారు సమాధానం చెప్తారు. మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే నేను చెప్పిన దాన్ని డిస్ప్యూట్ చేయదలుచుకుంటే నువ్వు నన్నే రండి ఆపడానికి. రెడ్డి గారు, స్పీకర్ గారితో మేము మాట్లాడుతున్నాం, మీరెందుకు నన్ను అడుగుతున్నారు? మేము ఖచ్చితంగా చెప్తున్నాం, పటేల్ పట్వేర్ వ్యవస్థకు మరో రూపంగా ఉన్న విఆర్ఓ వ్యవస్థను ఉపయోగించకుండా రైతు యొక్క భూమి మీద హక్కు ఏ విధంగానైతే ధరణి రూపంలో ఇవాళ కొత్త పాస్బుక్ రూపంలో కల్పించిన మహనీయుడు కేసీఆర్ గారు. అది మీరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా ఉన్నది. అదే ధరణి ఉపయోగించి ఇలా రెవెన్యూ మంత్రి గారు ఇక్కడ ప్రవేశపెట్టారు. ఏమన్నారు? LRUPలో వచ్చిన మొత్తం కూడా అప్లికేషన్లు 18,94,000 అయితే మీరు ప్రభుత్వంలోకి వచ్చే నాటికే దరిదాపుగా 16,46,000 అప్లికేషన్లు సాల్వ్ చేయబడ్డాయి. 2,48,000 ఉన్నాయి. మీరు వచ్చిన తర్వాత కూడా 1,87,000 వస్తే 4,35,000 ఉన్నాయి. ఈ 2,81,000 ఈ 2 గౌరవ సభ్యులకి మీరు చాలు చేశాము 18 లక్షల్లో 16 లక్షలు అని చెప్పేది పరిష్కరించాల అధ్యక్ష. కేవలం వాటిని రిజెక్ట్ చేశారు అధ్యక్ష. రిజెక్ట్ చేసిన పద్ధతి కూడా ఏ కారణం చేత రిజెక్ట్ చేశామని చూపించరు అధ్యక్ష. ఒకే సమస్య మీద ఒక్కొక్క రైతు 15 సార్లు 15 సార్లు ఈ మాడ్యూల్ అంటే ఆ మాడ్యూల్ అంటే ఆ మాడ్యూల్ ఈ 33 ప్రదేశాల్లో తిప్పుకుంటూ ఆ 2 సంవత్సరాలు వాళ్ళు పడ్డ వేదన పరిష్కరించింది ఏంటి? డిస్పోజల్ చేయటం అంటే న్యాయమైంది, జెన్యూన్ ఉన్నది క్లియర్ చేయటం పాజిటివ్ కాదు. అప్లికేషన్ వచ్చింది, నా టేబుల్ మీద నుంచి పక్కోడికి రిజెక్ట్ చేశానని చేశారే తప్ప ఆనాటి సమస్యలు ఈనాడు 2,45,000 అప్లికేషన్లు ధరణిలో పెండింగ్ ఉంటే మళ్ళీ 1,10,000 18,000 వచ్చిన తర్వాత ఇంకా ఇప్పటికి 1,40,000 పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రిజెక్ట్ చేసే దాంట్లో కూడా చాలా స్పష్టంగా రీజన్ ఇస్తున్నాం. ఇది కాదు ఇదని చెప్తున్నాం అధ్యక్ష. డిస్పోజల్ చేయటం అంటే ఉన్న మన దగ్గరకు వచ్చిన పేపర్ని పక్కకు పంపించడం కాదు, రిజెక్ట్ చేయడం కాదు, జెన్యూన్ ఉన్నట్టు వాటిని కూడా మీరు క్లియర్ చేయలేని పరిస్థితి ఆనాడు ఉంది. ప్లీజ్ అధ్యక్ష, నేను మొదలు పెట్టక ముందే వారే మొత్తం కూడా ఇప్పుడే క్లారిఫికేషన్ చేయడం కాదు అధ్యక్ష. దయచేసి మంత్రి గారికి విజ్ఞప్తి, నేను పూర్తిగా అయిపోయిన తర్వాత మీరు దయచేసి ఇస్తే, ఎందుకంటే మేము మొదటి కొత్త సభ్యులం అధ్యక్ష. మీరు ఇట్లా పదే అడ్డుకోవడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. అధ్యక్ష, సభని తప్పుదోవ పట్టిస్తున్నారు కాబట్టి ఉన్నదాన్ని ఇప్పటికైనా ఒప్పుకొని ఉంటే, అంటే వ్యక్తిగతంగా మీరు చేశారనటంలా ఉన్నదాన్ని ఒప్పుకోక ఆ చేసిన దాన్ని ఏదో కప్పిపుచ్చుకోవాలని మళ్ళీ ఎదట వాళ్ళు మేము ఏదో చేయలేదని ప్రతి సబ్జెక్టులో అంటున్నారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చి అన్నాలైంది 7 నెలలు పూర్తయింది. ఈ 7 నెలలు పూర్తయిన దాంట్లో ఎన్నికల కోడే 100 రోజుల పైచీలకు ప్రతి దాంట్లో మీ ప్రభుత్వం మీకు ఓపికే లేకపోతే ఎట్లా? 1 సంవత్సరమో 2 సంవత్సరాలు గడిచిన తర్వాత మొన్న బడ్జెట్ ప్రవేశపెడితే దాని మీద కూడా రచ్చ. అంటే ఏంటి? ఏ బడ్జెట్ ప్రవేశపెట్టినో, ఏ బడ్జెట్లో ఏం చేయలేకపోయినో అప్పుడే మీ విమర్శలేంటి? అంత ఆతృత ఎందుకు మీకు? ఇప్పుడు ఈ ధరణిలో కూడా చేసిందంతా మీ పుణ్యం. ఆత్మహత్యలని నిన్న మొన్న చెప్తుంటే సైలెంట్గా కూర్చొని నవ్వుతున్నా. ఆత్మహత్యలు ఎవరి కారణంగా జరిగినాయి?
ఇప్పుడు మేము చేసిన ఈ 6 నెలల కార్యక్రమం కాదది. అప్పుడు మొత్తం ఆ పాపమంతా ఇలా సామాన్యులు చనిపోతున్నారు. ఆత్మహత్యల కారణాలు ఏంటి? ఈ ప్రభుత్వం చేసింది కాదు. మాట మాట్లాడితే 7 నెలల్లో అప్పుడే ఏం చేయలేకపోయినాం అధ్యక్ష. మేము 100 రోజులు అదొక్క పడికట్టు పదం తప్ప. మంత్రి గారు ప్రవేశపెట్టిన దాంట్లో 11 లక్షలు పెండింగ్ ఉంటే 5,42,000 దరిదాపుగా 18 లక్షల్లో 11 లక్షలు పరిష్కరించబడ్డాయి. 5 లక్షలు మాత్రమే తిరస్కరించబడ్డాయి అని చెప్పేసి వారే పెట్టారు. అంటే అరౌండ్ 70% ఆనాడు పరిష్కరించబడ్డాయి. మిగతా వాటిలో కొత్తగా వచ్చిన ఇవాళ పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ 33 మాడ్యూల్స్లో మీరు కూడా ఇవాళ ప్రయత్నం చేస్తున్నారు కదా, అదే ధరని వాడుతున్నారు కదా, అదే మాడ్యూల్స్ వాడుతున్నారు కదా. ఏదైతే చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయో మేము ఇంతకుముందే చెప్పినాం. భూ వివాదాలకు సంబంధించిన సమస్యలు ఉన్నట్లయితే, కోర్టులకు సంబంధించినట్లయితే వాళ్ళు అక్కడ చేయాలి. రెవెన్యూ సమస్యల ప్రకారం చేయలేకపోయినట్లయితే రెవెన్యూ చట్టంలో మీరు ఇంప్లిమెంట్ చేసి, ఏదైతే పౌతి కావచ్చు, సక్సెషన్ కావచ్చు, రకరకాల వాళ్ళు చనిపోయినప్పుడు, లేకపోతే అసైన్మెంట్ ల్యాండ్ ఉన్నప్పుడు దాన్ని చేయలేకపోయినప్పుడు, జీపీఏ ఇవ్వలేకపోయినప్పుడు, లేకపోతే తండ్రి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు రకరకాల కొన్ని సమస్యలున్నాయి కాబట్టి వాటిని మీరు పరిష్కరించండి. ఎవరు వద్దంట్లే. ఇవాళ అదే ధరని మీరు ఉపయోగిస్తున్నారు, సంతోషం. అదే ధరణిలో 33 మాడ్యూల్స్లో కొద్దిగా మార్పు తీసుకొస్తామంటున్నారు, సంతోషం. వాటితోనే ఇవాళ ఇవన్నీ కూడా పరిష్కరించని చెప్పి మీరే పెట్టిండ్రు, సంతోషం. కాబట్టి అదే ధరణిలో అదే సాఫ్ట్వేర్ని అదే అందరిని ఉపయోగిస్తున్నప్పుడు దాన్ని అదే విధంగా కొనసాగించి ఇంకా బెటర్ చేసి ఏదైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో వాటిని కూడా తొలగించాలని, వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారిని, ప్రభుత్వాన్ని కోరుతున్నా. వారు మాట్లాడుతూ చెప్పారు సాదా బైనామాలు 9 లక్షలు పెండింగ్లో ఉన్నాయి. ఎట్లున్నాయి అధ్యక్ష? ముందు సాదా బైనామాల కోసం నెల రోజుల సమయం ఇచ్చినాం. 6.5 లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి. 6,13,000 యొక్క సాదా బైనామాల మొత్తం కూడా క్లియర్ చేసి ఒక పైసా ఖర్చు లేకుండా తరతరాల నుంచి వాళ్ళందరూ కూడా తండ్రులు, తాతలు వాళ్ళ యొక్క ఒక పేపర్ మీద రాసుకుంటే దాని పేరు మీద వాళ్ళకి హక్కు లేకపోతే ఆ హక్కుని 6,13,000 ఎకరాలకు ఇవాళ హక్కు కల్పించింది కేసీఆర్ గారు. వాళ్ళందరూ కూడా ఇలా నిద్రపోతున్నారు, మంచిగా హాయిగా నిద్రపోతున్నారు అధ్యక్ష. వారందరికీ ఇవ్వడమే కాకుండా రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, అన్ని కూడా ఇచ్చినాం అధ్యక్ష. రిపీట్ చేయకండి ప్లీజ్. అధ్యక్ష నేను సైదా బైనామా ఇప్పుడే మాట్లాడుతున్నా అధ్యక్ష. 14 నిమిషాలు అయిపోయింది మీది అధ్యక్ష. ఒక 45 నిమిషాలు ఇవ్వండి అధ్యక్ష, ఎందుకంటే 35 సభ్యులకు సంబంధించి సబ్జెక్ట్ తప్ప వేరేది మాట్లాడిన అధ్యక్ష. సాదా బైనామాలకు సంబంధించి రెండోసారి ఎప్పుడైతే 6,13,000 మందికి అయినప్పుడు 9 లక్షల మంది రెండోసారి కోరితే వాళ్ళందరికీ అవకాశం ఇచ్చినప్పుడు కోర్టు అడ్డంకులు వచ్చినాయి, హైకోర్టు డైరెక్షన్స్ వచ్చింది, చేయలేకపోయినాం తప్ప మేము అన్ని చేసినాం. పెండింగ్ అప్లికేషన్స్ కూడా చేసినాం. ధరణిలో ఇవాళ ప్రొహిబిటెడ్ ల్యాండ్స్లో ఉన్నాయని చాలా చెప్తున్నారు. ఆ ప్రొహిబిటెడ్ ల్యాండ్స్లో వారు చెప్పింది వాస్తవం. ఇవాళ ఇరిగేషన్ ల్యాండ్లో కొంత ల్యాండ్ ఉన్నప్పుడు ఆ సర్వే నెంబర్ మొత్తం కూడా అలా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ భూమి ఉందని చెప్పినప్పుడు ఒక 80 ఎకరాల భూమి ఉన్నట్లయితే 5 ఎకరాలు అదే సర్వే నెంబర్లో ప్రైవేట్ ల్యాండ్ కూడా ఉంటుంది. కానీ అది కూడా ప్రొహిబిటెడ్ ల్యాండ్కి వెళ్ళిపోయింది. అటువంటి కొన్ని జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రొహిబిటెడ్ ల్యాండ్ నుంచి వెళ్ళి ఇప్పటిదాకా దరిదాపుగా 5,5.5 లక్షలు ఆ తర్వాత వివిధ సమస్యల ద్వారా తీసుకురావడం జరిగింది. ఇవన్నీ ధరణి సమస్యలు కాదు అధ్యక్ష. అదేవిధంగా ప్రొహిబిటెడ్ ధరణిలో ఇంకొన్ని ఉన్నాయి అధ్యక్ష. పోడు భూముల గురించి మీరేమని ఇచ్చారా అని చెప్పేసి వాళ్ళు అడిగారు. 4,50,000 మందికి 1/70 యాక్ట్ ఉంటే దాన్ని ఎట్లా చేయాలని చెప్పేసి అనేక మందితో చర్చించిన తర్వాతనే 4,50,000 మందికి దరిదాపుగా పోడు భూములు ఇచ్చి వాళ్ళందరికీ ఆ పోడు భూములకు రైతు బంధు కానీ రైతు బీమా కూడా కల్పించిండ్రు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మేము అడిగేది ఏంటంటే అధ్యక్ష, ఇలా సంస్కరణలు చేపట్టాలంటేనే సాహసం కావాలి. ఈ దశాబ్దాలుగా పేరుపోయిన సమస్యల్ని పరిష్కరించాలంటే ఖచ్చితంగా విజన్ ఉండాలి. అందుకే ధరణి అనేది ఒక పథకం కాదు, ఒక విప్లవం. అది తెలంగాణ అన్నదాతకు ధరణే వెన్ను దన్ను. ఖచ్చితంగా వారు చెప్పినట్టు ఇది ఒక సాఫ్ట్వేర్ వెబ్సైటో కాదు అధ్యక్ష. ముమ్మాటికి రైతుల వ్యతిరేకత తీర్చాలన్న వారి కేసీఆర్ గారి కళకు డిజిటల్ రూపం. 3 సూత్రాలే వీటన్నిటికి కూడా ఇవాళ ధరణి పోర్టల్ ఏర్పడడానికి వచ్చింది. ఒకటి, రైతుల భూములు భద్రంగా ఉండాలి, ఇష్టం వచ్చినట్టు వివరాలు ఎప్పుడు పడితే అప్పుడు ఎవడు పడితే వాడు మార్చడానికి వీల్లేదన్న విధంగా ఒకటి. భూమి హక్కుల మార్పిడి ప్రక్రియను సులభతరం చేయాలి. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, అప్డేషన్, ఈ 3 కూడా ఏకకాలంలో
జరగాలి, వెంటనే ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ జరిపి 1,52,00,000 మంది పట్టాదారులకు 72 లక్షల మంది రైతులకు ఇచ్చిన ఘనత నాటి కేసీఆర్ గారు. ఇవాళ ఈ ధరణి వెబ్సైట్లో ఉన్నదాన్ని ఎక్కడైనా ఎవరైనా చూసుకోవచ్చు అధ్యక్ష. మన పిల్లలు కానీ మన మిగతా వాళ్ళు కానీ విదేశాల్లో ఉన్న చూసుకోవచ్చు. ఇవాళ దాన్ని చేంజ్ చేయడానికి కూడా ఎవరికి లేదు అధ్యక్ష. ఒకటేసారి ఏకకాలంలో చేసుకునే అవకాశం, నిమిషాల్లో కంప్లీట్ చేసే అవకాశం, లంచాలు లేని విధంగా ఇవాళ ఒక అధ్యక్ష ఇవాళ ఎంఆర్ఓ ఆఫీస్కు పోతే ఇంతకుముందు 141 సబ్ రిజిస్ట్రార్స్ ఆఫీసులు ఉంటే దరిదాపుగా 450 అదనంగా ఇవాళ చేసిన వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్. ఇవాళ అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు ఉన్నట్లయితే ఒక నిమిషం ప్లీజ్ అధ్యక్ష, అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు అధ్యక్ష, గౌరవ సభ్యులు ఈ సభలో ఉండే మనమేం చూడట్లే, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతులు, భూములున్న ఆసాములు అందరూ చూస్తున్నారు. ఈ ధరణి కాన్సెప్ట్తో, ఈ ధరణిలో మీరు పెట్టిన ఆప్షన్స్తో ఏ రకంగా వాళ్ళ ఇబ్బందులు, ఇందాక వారు ఒక పెద్ద మాట అన్నారు, ఇది కరప్షనే లేకుండా జరుగుతుంది అని. అంటే అది ఏ రకంగా, అది మీరు ఎంత ఎక్కువ ఆ స్టైల్లో మాట్లాడితే ఇనే ప్రజలకు తెలుసు అధ్యక్ష. మీ దగ్గర వారు చెప్తున్నాను ఏ రకంగా జరుగుతుందో అనేది వారు గ్రహించాలా. ఇందాక అన్నారు చూడండి, ధరణిని మేం పెట్టిన దాన్నే వాడుతున్నారన్నారు. మీరేదైతే తొందరపడి తప్పులు చేస్తారో ఈ ప్రభుత్వం అలా తప్పులు చేయాలన్నది కాదు. ఏ పని చేసినా ఒకరోజు మీరు పెట్టిన ధరణిని వచ్చిన తెల్లారి రద్దు చేసే సంస్కారం లేని వాళ్ళం కాదు. మీ ధరణిని ఏదో మీరు సొంతం పెట్టినట్టు చెప్పి దాంట్లో ఉన్నదని మంచిది ఉంటే తప్పకుండా స్వీకరిస్తామని అనేక వేదికల మీద చెప్పాం. నేను చెప్పాను యాజ్ ఎ రెవెన్యూ మంత్రిగా, ఇప్పుడు కూడా చెప్తున్నా, చట్టం సవరించే దాంట్లో ఇందాక మీరు అండర్లైన్ చేసుకోండి, 2020 చట్టం మీరు ఏదైతే ప్రవేశపెట్టారో దాంట్లో మంచి వాటిని కూడా స్వీకరిస్తాము అని చెప్పాం. మీరు చెప్పిన సూచనలు కూడా స్వీకరిస్తామన్నాం. కానీ ధరణిని మేము కంటిన్యూ చేసేది మీరు చేసిన తప్పు చెయ్యొద్దు. ఇందాక చెప్పాను, 2 మండలాలు మోడల్కి తీసుకున్నాం. అదే రకంగా సైమల్టేనియస్గా ఏది ఆర్డినెన్స్ దీన్ని ఏదైతే ఉందో చట్టాన్ని సవరిస్తున్నాం. పేరు మార్చడం వల్ల ఒరిగేది కాదు, పేరు కోసమేం తాపత్రయం పడటంలా, వ్యవస్థలోనే తప్పుంది అంటున్నా. దాన్ని మీరు సరిచేసుకోకుండా మీరు చేసిన తప్పుని ఒప్పుకోకపోతే ఒప్పుకోపోయారు, దాన్ని దబాయించే కార్యక్రమం చేయడం అనేది సభ అంతా గమనిస్తుంది. తప్పకుండా గతంలో 2 సార్లు మీకు రిజల్ట్ ఇచ్చారు. ఇంకా మీరు ఇదే రకంగా ఉత్సాహిస్తే రాబోయే వాటిలో మళ్ళీ దానికి ఫలితం నాకు రాదు, అది మీకే వస్తుంది. ఖచ్చితంగా మంత్రి గారు పేరు మార్చడంలో మాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి అన్నారు. దయచేసి అట్లనే కొనసాగించాలని చెప్పి కూడా వారిని కోరుతున్నా, కొనసాగించాలని వారు చెప్పారు. ఒకవేళ ఇందులో చాలా మిస్టేక్స్ ఉంటే 1,52,00,000 ఎకరాలకు డైరెక్ట్గా వాళ్ళకి అకౌంట్లో పోతుంటే రైతులు కానీ ఇంకోరు కానీ ఒక మాట ఎందుకు మాట్లాడలే? ఇలా భూమిలో అన్నదమ్ములు పంచుకున్నట్లయితే ఊర్లో ఇలా ఒడ్డు వరం చెక్కే దగ్గర కూడా కొద్దిగా జరుగుతుందా అని చెప్పేసి వాళ్ళందరూ వచ్చి అడ్డుకు నిలబడుతుంటారు. ఇవాళ ధరణి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇవాళ ఈ ధరణి ఏదైతే అథెంటికేటెడ్ ఒక రిజిస్టర్డ్ డాక్యుమెంట్ లాగా ఇవాళ పాస్బుక్ వచ్చిందో వాళ్ళందరూ కూడా హాయిగా నిద్రపోతూ నా భూమి ఇది అని చెప్పుకునే ధైర్యం, నాకు ఇంత ఆస్తి ఉన్నది, దీని ధర ఇంత అని చెప్పుకునే ధైర్యం ఇవాళ పేద రైతులకు కలిగింది. 95% ఆఫ్ ద రైతులకు ఇవాళ ధరణి ద్వారా ఇవాళ ధైర్యం కలిగింది. అంతేకాదు అధ్యక్ష, చాలా గొప్పగా చెప్తా ఉన్నారు ధరణి గురించి. మీ హయాంలోనే ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు రైతులు. అధికారుల మీద తప్పుడు రికార్డులు అంటే పట్టాలు ఎక్కించారని పెట్రోలు డీజిల్ పోసినటువంటి పరిస్థితి. నేను సాక్ష్యం సార్, మా దగ్గర 6 ఎకరాల భూమిలో ఒక రైతు దున్నుతున్నాడు. రైతు సమన్వయ సమితి పేరు అధ్యక్షుని పేరు మీద 6 ఎకరాల భూమి పట్టా చేసుకున్నాడు. రైతు బంధేమో అయినా పోతుంది, దున్నేటోళ్ళేమో ఒకరు. అసలు పోయి రికార్డులో మార్చుకుందామని దాదాపుగా ఆ ధరణి వచ్చిన కాంచి ట్రై చేస్తున్నారు. ఈ రోజు కూడా మేము చేద్దామంటే ధరణి నిబంధనలు అడ్డం వస్తూ ఉన్నాయి. నేను సాక్ష్యము ములుగులో రండి, కాసిందేవుపేట దగ్గర చూపిస్తా. ఇట్లాంటి చాలా మీరు ఇచ్చినటువంటి ధరణిలో ఒకప్పుడు ఎంతోమంది
భూ పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి భూములు ఉన్నాయి, లేదా అమ్ముకొని వచ్చినటువంటి వాళ్ళకు కూడా మీరు పట్టా చేసి ఇచ్చిర్రు, అమ్ముకున్నారు. పాపం కొనుక్కున్న వాళ్ళు ఈ భూమి కోసం మళ్ళీ వస్తారా అని అనుకొని పట్టాల మీద అంత ఆసక్తి ఎప్పుడు చూపెట్టలేదు సార్. వీళ్ళు ఎప్పుడైతే రైతు బంధు లేదా ధరణి అనేది తీసుకొచ్చిన తర్వాత అమ్ముకున్న వాళ్ళు కూడా ఇక మాకు కేసీఆర్ గారి హయాంలో పట్టా వచ్చింది కాబట్టి ఇది మాదే అని వస్తున్నారు. పాపం మీరు కాస్త కాలం కూడా తీసేసిర్రు, దున్నుకుంటున్నటువంటి ఆధారం లేకుండా చేసేసిర్రు. ఇవన్నీ మీరు చేసి మరి అద్భుతం అద్భుతం అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా గ్రామీణ ప్రాంతాల నుంచే మాకు ఎక్కువ రిజల్ట్ ఇచ్చిర్రు. ధరణి అంటేనే ఒక భయాన్ని ఇచ్చేటువంటి దానిలాగా మీరు ఆ యొక్క చట్టాన్ని చేసిర్రు కాబట్టే ఇవాళ ఇది తీసుకురావాల్సి వచ్చింది. అదే కాకుండా అనేక మంది అడుగుతున్నారు మమ్మల్ని, ఇంకెప్పుడు మారుస్తారు, ఇంకెప్పుడు మాకు ఒరిజినల్గా మేము సాగులో ఉన్నటువంటి వాళ్లకు హక్కులు వస్తాయని. కాబట్టి ఇప్పటికైనా మీరు వాస్తవాలు తెలుసుకోండి, గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటిది. ఇట్లా ఇప్పటికి కూడా మా దగ్గర నేను అనేక సార్లు అసెంబ్లీలో కూడా చెప్పిన, ఉమ్మర్ ఖాన్ పేరు మీద ఇంకా పట్టా వెళ్తుంది. ఎప్పుడో వాళ్ళ నాన్న కలెక్టర్ అంట నిజాం కాలంలో, అప్పుడు 16,000 ఎకరాల భూములు పట్టాలు చేసుకున్నారు. మన రాజేశ్వర రెడ్డి అన్న గారికి కూడా తెలుసు మల్లంపల్లి ప్రాంతంలో ఏం జరుగుతుందో, మైనింగ్ కానీ ఇవి ఇతరత్ర కానీ. సాగులో ఒకరు ఉన్నారు, పట్టాలు ఒకరికి వచ్చింది, పాపం వాళ్ళకి ఎలాంటి ఆధారం లేకుండా అవుతున్నది, ఆత్మహత్యలు అవుతున్నాయి, హత్యలైనాయి. మీరు వీఆర్ వాళ్ళని తీసేసారు. ఎందుకు తీసేసారు? వాళ్ళు తప్పులు చేసినా తీసేసారు. మరి 5 ఏళ్ళు మీకు టైం ఉండే, కనీసం ఒక్క తప్పునైనా సరిదిద్దిండా? సరిదిద్ది మళ్ళీ ఎవరికైతే భూములు దక్కాలో వాళ్ళకు హక్కు ఇచ్చిరా? ఇవ్వలేదు మీరు. కాబట్టే ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వంలో, ఎందుకంటే ఇందిరాగాంధీ గారు అంటేనే భూ పంపిణీకి ఆద్యురాలు. 7 times 7 విడతలుగా పేదలకు, ఎస్సీ ఎస్టీలకు అసైన్ భూములు పంచినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంది. ఆ పట్టాలు కూడా మీరేమంటారు, మీకు ఇది గవర్నమెంట్ భూమి కాబట్టి మేము గుంజుకుంటున్నాం అని లాక్కొని అనేక మందికి వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్నారు. కొన్నాళ్ళు ఖాళీ ఉంచారు, తర్వాత ఎవరిదో పేరు వచ్చి అని ఉంటుంది, అదే గవర్నమెంట్ భూమి అనే పేరు మీద. కానీ గవర్నమెంట్ భూమి కాబట్టే ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఎస్సీ ఎస్టీలకు వెట్టి చాకరి నుంచి విముక్తి కలిగించడం కోసం అసైన్ చట్టం తీసుకొచ్చి భూములు పంచింది. కానీ ఈరోజు చూస్తే అధ్యక్ష, సీలింగ్ యాక్ట్ తుంగలో తొక్కబడ్డది. కళ్ళ ముంగట్నే వందలాది ఎకరాలు, వేలాది ఎకరాలు ఫామ్ హౌజులతో కూడుకున్నటువంటి భూమి, ఏదైతే భూ వికేంద్రీకరణ జరిగిందో, భూ పంపిణీ వచ్చిందో, అది వాళ్ళ మళ్ళా కేంద్రీకృతమై ఒక్కొక్కరు మరి ఏ రకంగా ఫామ్ హౌజులు కనబడుతున్నాయో అది మరి సీలింగ్ యాక్ట్ కిందికి రాదా? కాబట్టి ఇట్లాంటి అన్నీ కూడా సీనన్న గారు రాబోయేటువంటి భూమాత ఏదైతే చట్టం ఉందో ఖచ్చితంగా ఇవన్నీ మీరు విస్తృతంగా చర్చకు పెట్టాలి. రైతుల యొక్క ఆవేదన వినాలి, ఆబ్జెక్షన్స్ తెలుసుకోవాలి. తద్వారా ఒక అద్భుతమైనటువంటి చట్టాన్ని పేదలు కూడా భూమి మీద ఆధారపడి జీవించేటువంటి హక్కును కల్పించే విధంగా తీసుకురావాలని కూడా వారిని కోరుతా ఉన్న అధ్యక్ష. ప్లీజ్ కంటిన్యూ. 2 విషయాలు మంత్రులు ఇద్దరు కూడా ఒకటే మాట్లాడుతూ అర్ధసత్యాలతోని కొన్ని వివరాలు చెప్పారు. మొత్తం గత ప్రభుత్వంలో ఏదో ఆత్మహత్యలు జరిగినాయని, వారు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వారు బాధ్యతగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. మేము మాట్లాడుతూ కూడా సవరించాల్సిన అవసరం ఉంటుంది. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఆత్మహత్యలు ఎక్కడ జరిగినాయి, ఎన్ని జరిగినాయి అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఉంటుంది. 2014లో ఎంత అయింది, 15లో ఎంత అయింది, 2022లో ఎంత అయింది, మీరు లెక్కలు చూసుకోండి. ప్రతిరోజు ప్రతిసారి ఆత్మహత్యలు అప్పుడేదో అయినాయి ఇప్పుడేదో, ఖచ్చితంగా ఆత్మహత్యలు ఆనాడు 0 దగ్గర తీసుకొచ్చిందే గత ప్రభుత్వం. 10 సంవత్సరాల్లో ఇప్పటికైనా నేను ప్రభుత్వాన్ని కానీ మంత్రులు కానీ కోరుతున్నా, మీరు చూసుకొని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోని చూసుకొని 2014లో ఉన్న వాటిని 2022 వరకు ఏ విధంగా కేసీఆర్ గారు తగ్గించినది మీకు తెలుస్తుంది. ఒకటి. రెండోది, వారు చెప్పారు ఇప్పుడే, సీతక్క గారు ఏం చెప్పారు, కొన్ని సమస్యలు ములుగులో కానీ ఫారెస్ట్లో కానీ లేకపోతే మల్లంపల్లిలో కానీ సమస్యలు ఉండవచ్చు. మీరు ఒక మాట, ఆనాటి నుంచి వెళ్ళి సీలింగ్ యాక్ట్ లేనే లేదు, మొత్తం కూడా 100 ఎకరాలు 1000 ఎకరాలు కూడా మొత్తం ఇవాళ ఫామ్ హౌస్లోనే ఉన్నది అని మీరు చెప్తున్నారు. మరి బట్టి విక్రమార్క గారు మొన్ననే ఒక బుక్ ప్రవేశపెట్టిండ్రు, అందులో భూమి ఎవరికి ఎట్లా ఉందని చెప్పిండ్రు. ఈ రాష్ట్రంలో 52 ఎకరాల కంటే పైన ఎవరికి లేదు, ఉన్న దాంట్లో 25 ఎకరాల నుండి 52 ఎకరాల వరకు ఏదైతే చట్టం ప్రకారం ఉన్నది ఈ రాష్ట్రంలో 9,000 మంది ఉన్నారు, వాళ్ళందరూ చట్టబద్ధంగానే ఉన్నారని చెప్పేసి
వారు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ బుక్లో పెట్టారు. మరి వారు పెట్టింది తప్ప, మీరు చెప్పేది తప్ప, దయచేసి మీరు అందరు ముందు కూడా కరెక్ట్ చేసుకోవాలని చెప్పేసి నా విజ్ఞప్తి. అధ్యక్ష, నేను చెప్పట్లేదు, మీ యొక్క రికార్డ్స్ నుంచేలే నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష. ఆత్మహత్యలు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నుంచే చెప్తున్నా. అదేవిధంగా మీరు చెప్పిన భూ విస్తీర్ణ ఇవాళ సన్న చిన్నకారు రైతులకే 10 ఎకరాల కంటే ఈ రాష్ట్రంలో 99% ఉన్నది వాస్తవం. అది వారి యొక్క పెట్టిన లెక్కల ప్రకారం చెప్తున్నది తప్ప నా సొంత కవిత్వం కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అధ్యక్ష, ఒకప్పుడు వ్యవసాయ భూముల రికార్డులు అంటేనే తప్పుడు తడకలు, అది ముట్టుకుంటేనే అది ఒక కందిరీగల్లాగా ఉంటుంది, తేనె తుట్టలాగా ఉంటుంది. దాని ధైర్యంతో తీసుకొని వచ్చినాం. కాస్త కాలంలో ఎందుకు పెట్టలేదు మీరు అడిగాను. కాస్త కాలంలో ఎప్పుడు పెడతాం? కాస్తులో కానీ ఖచ్చితంగా ఇవాళ టెనెన్సీ యాక్ట్లో వాళ్ళు ఒక రిజిస్ట్రేషన్ చేసుకుంటే 1950లో టెనెన్సీ యాక్ట్ వస్తే అది చాలా కఠినతరంగా ఉన్నది. ఇవాళ చాలామంది కౌలు తీసుకుంటారు, కానీ ఆ కౌలుని రిజిస్టర్ ఎవరు చేయట్లేదు. అధ్యక్ష, నేను కంప్లీట్ చేసిన తర్వాత మీరు పెద్దలు మళ్ళీ నాకు అసలు 2 నిమిషాలు మాట్లాడకముందే ఇంతమంది మంత్రులు అయితే ఎట్లా అధ్యక్ష? ఇవాళ టెనెన్సీ యాక్ట్ ప్రకారం దయచేసి గౌరవ సభ్యులు ఒకటి చూసుకోండి, నేను టైం మెయింటైన్ చేస్తున్నా. సార్, టెనెన్సీ యాక్ట్ ప్రకారం 23 మినిట్స్ మాట్లాడారు మీరు. అధ్యక్ష, నేను 45 మినిట్స్, మాకు ఎందుకంటే 37 సభ్యులు ఉన్నారు కాబట్టి. ఇప్పుడు సెకండ్ డిస్కషన్ కూడా మీ ఇంపార్టెంట్ డిస్కషన్. సార్ అధ్యక్ష, నేనేం వేరే మాట్లాడుతున్నాను అధ్యక్ష. దీని మీద భూమికి సంబంధించింది, ప్రజలకు ఉపయోగపడేది, రైతులకు ఉపయోగపడేది. మేమేదో తప్పు చేసినాం, మీరు తప్పులు మీరు చేయకూడదు ఉండాలని కూడా మేము భావిస్తున్నాం. మేము చేసిన వాటిని ఏమైనా ఉన్నట్లయితే సర్దిద్దాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కాబట్టి దయచేసి సమయం ఏంటి అని కోరుతూ, ఈ కౌలుదారీ చట్టం ప్రకారం ఖచ్చితంగా ఆ రైతు కౌలు తీసుకున్నట్టు రిజిస్టర్ అయితేనే దాన్ని కాస్త కాలంలో పెట్టాలి. ఇవాళ కౌలు తీసుకున్న రైతులు ఒక పంటకో, ఒక సీజన్కో, ఒక సంవత్సరానికో తీసుకుంటున్నారు, రికార్డెడ్గా ఎక్కడ ఉండట్లేదు. కాబట్టి ఆ కాస్తు కాలంలో కానీ లేకపోతే శిస్తు కాలంలో కానీ వసూలు చేయని శిస్తు కోసం కాలంలో పెట్టాలని ఎందుకని చెప్పేసి దాని సులభ పద్ధతిలో ఉండాలని, మరాఠీ పేర్లు ఉండకూడదని, తెలుగులో మనకు ఉపయోగపడే విధంగా ఉండాలనే ఉద్దేశంతో చేసింది తప్ప మిగతాయి కూడా ఈ ధరణి వల్ల కలిగిన ప్రయోజనాల్లో అనేక ఉన్నాయి. ఇవాళ బ్యాంకు రుణం పోతే ఇంతకుముందు లింక్ డాక్యుమెంట్స్ అని చాలా ఈజీ కావాలని చాలామంది అడిగారు అధ్యక్ష. ఇవాళ మనం ఇలా ధరణి పాస్బుక్ తీసుకున్నట్లయితే బ్యాంకులో ఇంకా ఏ డాక్యుమెంట్ అడుగుతలేరు అధ్యక్ష. ఇలా ఫౌతి నిర్ణయాధికారం కూడా కుటుంబాందే. ఇంతకుముందు ఎవరైనా డిసైడ్ చేసేది, సక్సెషన్ కూడా ఇలా కుటుంబమే డిసైడ్ చేసుకుంటున్నది. తహసీల్దార్లందరినీ కూడా జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా చేసింది. ఒకే రోజులో రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, అప్డేషన్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వ భూములు అన్నింటినీ కూడా ఇలా ప్రొహిబిటెడ్ దానిలో పెట్టినరు. అదేవిధంగా రెవెన్యూ కోర్టులోని ఫిర్యాదుల బాధ్యత అంతా కూడా ట్రిబ్యునల్కి ఇచ్చారు. ఈ పాస్బుక్ని ఒక రిజిస్టర్డ్ దస్తావేజ్గా యాక్సెప్ట్ చేసే విధంగా చేసిండ్రు. అధికారులకు ఇక్కడెక్కడ కూడా డిస్క్రిషన్ లేకుండా, ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ మరే రెవెన్యూ అధికారి కూడా డిస్క్రిషన్ లేకుండా ఆ భూమి మీద అధికారం ఎవరికైతే ఉన్నదో వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్స్ పెడితేనే, వాళ్ళ బయోమెట్రిక్ పెడితేనే వచ్చే విధంగా ఒక అద్భుతమైన ఒక అధికారం అనేది వారందరూ కూడా కల్పించింది ఒక ధరణి ద్వారా. అందుకే అనేక సమస్యలు ఉంటాయి అధ్యక్ష, వాటన్నిటిని కూడా మనం ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఆనాడు లేవా అధ్యక్ష? ఒక్కొక్క రైతు ఎక్కని కొండలేదు, మొక్కని బండలేదు, అనేక చోట్ల పోయింది కానీ కాలే. సాదా బైనామాలు బాగా చేసుకున్నాం. అనేక ప్రొహిబిటెడ్ ల్యాండ్స్లో ఉన్న వాటి మీద అవుతున్నది. లక్షలాది 20 లక్షల గ్రివెన్సెస్ ఉంటే కూడా వాటిని చేసుకుంటూ పోతున్నాం. ఖచ్చితంగా దీన్ని మీ ద్వారా వారికి నేను ఈ నూతన రెవెన్యూ చట్టం ఏదైతే ఉన్నదో విచక్షణాధికారులు రద్దయినాయి కాబట్టి నాలా కన్వర్షన్ ఇంకోటి అధ్యక్ష. ఇంతకుముందు నాలా కన్వర్షన్ చేసుకోవాలంటే 8 to 10% ఉండేది. ఇవాళ ఈ చట్టం ద్వారా నాలా కన్వర్షన్ ఇవాళ భూమి ఏ ఒక్క కన్స్ట్రక్షన్ లేకపోయినట్లయితే 1.5%తో చేసుకునే విధంగా చేసినాం. అదేవిధంగా ఏమన్నా భూమిలో స్ట్రక్చర్ ఉన్నట్లయితే 4.5% మాత్రమే పెట్టి ఇలా నాలా కన్వర్షన్ కావడం వల్ల దాన్ని కూడా ఈ వ్యవసాయ భూములకి వెళ్ళి తీసుకొచ్చి తీసేసినాం. కాబట్టి 12 లక్షల ఎకరాల భూమి ఇలా నాన్ అగ్రికల్చర్ ఇలా రైతుల పేరు మీద ఉంది అధ్యక్ష. వారు అన్నారు ఇంతకు ముందే, ఇవన్నీ ఊరికనే చేయలేదు అధ్యక్ష. వివిధ ప్లీజ్ కంక్లూడ్ అధ్యక్ష. రెవెన్యూ పోర్టల్లో అనేక మంది అధికారులు, నిపుణులు, రిటైర్డ్ అధికారులతో మాట్లాడిన తర్వాతనే ఒక 6 నెలలు మాట్లాడిన తర్వాతనే నిర్ణయానికి వచ్చింది అధ్యక్ష. వివిధ రాష్ట్రాల్లో ఉన్న రెవెన్యూ పోర్టల్ని స్టడీ చేసిండ్రు. రాజస్థాన్, కర్ణాటక, పశ్చిమ బంగాల్ లాంటి వాళ్ళందరూ కూడా పోయినరు. అదేవిధంగా తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్ యొక్క సాంకేతిక బృందాన్ని కూడా ఉపయోగించుకున్నారు అధ్యక్ష. కాబట్టి ఇదన్నీ ఊరికనే ఏదో కేసీఆర్ గారి మనోఫలకం నుంచి వెళ్ళి ఊడిపడ్డది కాదు అధ్యక్ష. కేసీఆర్ గారి మనోఫలకం నుంచి వెళ్ళి ఊడిపడ్డది ఈ రైతుల యొక్క ఇబ్బందులు తొలగించాలని చెప్పేసి, భూ విధాలు లేని
గ్రామాలు ఉండాలని చెప్పేసి మాత్రం ఆయనది. కానీ దానికి కావాల్సిన అధికారులను, చాలా సీనియర్ అధికారులను, ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసిన ఆర్డీఓలని, డిప్యూటీ కలెక్టర్లని, జాయింట్ కలెక్టర్లని అనేక మందిని పిలిచి మాట్లాడి నేర్చుకొని తద్వారా ఇతర రాష్ట్రాలకు పంపించి ఆ తర్వాతనే టెక్నికల్ టీంతో కూడా మాట్లాడి తీసుకొచ్చిందే తప్ప ఆయన మనోఫలకం నుంచి ఆయన రాసింది కాదు అధ్యక్ష. ఆయన ఆశించింది అనేక మంది యొక్క సహకారం తీసుకొని చేసింది తప్ప ఆయన ఒక్కరి మీద వారు అనుకున్నారు, ఇవాళ చేసిండ్రు. అదేవిధంగా పల్లెల్లో ప్రశాంతానికి కారణం కూడా ఇవాళ 1,52,00,000 ఉండడమే అధ్యక్ష. మీకు తెలుసు 33 జిల్లాల విభజన అయింది కాబట్టి, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలు వచ్చినాయి కాబట్టి ఎంఆర్ఓకి ఆర్డీఓకి అవకాశం లేకపోవచ్చు. కానీ 33 జిల్లాలైనాయి కాబట్టి చిన్న జిల్లాలైన ఉద్దేశంతో కలెక్టర్లకే రెస్పాన్సిబిలిటీ ఉండాలని చెప్పి వాళ్ళకు మాత్రమే అధికారం ఇచ్చిండ్రు. వారి దగ్గర కూడా ఇంతకుముందు ఒకరే జాయింట్ కలెక్టర్ ఉండేవారు. ఈ రెవెన్యూ వీని యొక్క డిక్రీజ్ చేయడం కోసం, ఈ సమస్యలు తగ్గించడం కోసం, వెంటనే సత్వరంగా పరిష్కారం చేయడం కోసం 2 అడిషనల్ కలెక్టర్ని పెట్టిండ్రు. ఒక అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ కోసం పెట్టిండ్రు అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, ఇవాళ వాళ్ళకు ఎవరు పడితే వాళ్ళు చేంజ్ చేసుకోవడానికి ఆస్కారం లేదే. ఇది ఖచ్చితంగా రెవెన్యూ వ్యవస్థలోనే సరికొత్త విప్లవానికి నాంది పలికిన భూ బాంధవి ధరణి. కాబట్టి మీరు ఇలా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, మా దగ్గర కూడా వస్తున్నారు. అది టైటిల్ నేమ్ చేంజ్ కావచ్చు, స్పెల్లింగ్ చేంజ్ కావచ్చు, మకన్ సింగ్ గారు, సర్వే ఎక్స్టెంట్ కావచ్చు. మకన్ సింగ్ గారు, 30 minutes అయినా సార్, ప్లీజ్ కంక్లూడ్ చేయండి. మినిట్స్ లోపలే 15 అధ్యక్ష. minutes బదులు 30 minutes ఇచ్చాను. ఇంకేం ఖచ్చితంగా ఏదైతే ఈ యొక్క దేశంలోనే ఇది అత్యాధునిక ఆన్లైన్ పోర్టల్ ధరణి అధ్యక్ష. సమైక్య రాష్ట్రంలో దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనడమే లక్ష్యంగా పురుడు పోసుకున్నది ధరణి. తన గమ్యాన్ని ముద్దాడిందని గర్వంగా చెప్తున్నాం. ఇంత పెద్ద సంస్కరణ చేపట్టినప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు. 99% మంది లాభపడితే 1% ఇబ్బంది పడవచ్చు. ఆ 1% కష్టాలు తీర్చేందుకు మార్పులు చేర్పులు చేస్తామంటే సహకరిస్తాం. కానీ రైతులకు కొండంత ధైర్యాన్ని ఇచ్చిన ధరణి తప్పుపట్టడం కరెక్ట్ కాదు అధ్యక్ష. మేము మిమ్మల్ని కోరేది ఒక 2 అంశాలు అధ్యక్ష. మీరు ఇలా దీన్ని ఏమైనా పేరు మారుస్తా ఇంకోటని కాకుండా ఇవాళ మీరు ఏదైతే చెప్తుండ్రో, ఆనాడు మన్మోహన్ సింగ్ గారు కూడా చెప్పిండ్రు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వేస్తా అన్నారు. దానికోసం కృషి చేయండి, అది తీసుకురండి. ఇవాళ మిత్రులు చెప్పినట్టు డిజిటల్ సర్వే కోసం మేము ఆల్రెడీ ఆలోచించడం కానీ కాలేదు. మీరు ఇలా డిజిటల్ సర్వే చేసి ప్రతి ల్యాండ్కి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఇచ్చి